ఒక పేద కుటుంబంలో 10,000 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇవన్నిటికి అది ఏంటి, ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే. అవును, అది అలాగే మళ్ళీ ఇది ఉంటది తల్లికి వందనం. ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే 10,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అవును అవును, ప్రభుత్వ స్కూల్కి పంపించడం కాదు కదా వీళ్ళ ఉద్దేశం. ప్రభుత్వ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నానే పంపిస్తారు కదా. ఇక్కడ విద్య ఏం కావాలని కోరుకుంటారు, మార్గదర్శి ఎవరో స్పాన్సర్ దొరికినప్పుడు కార్పొరేట్ చదువుని కోరుకుంటారు. కార్పొరేట్ విద్య పరంగా అయితే మినిమం ఒక కుటుంబానికి ఎంత అవుతుంది, నెలకి లెక్కేసుకుంటే వీళ్ళు చెప్పిన వైద్యము ఇవన్నీ కలిపి 20-25,000 రూపాయలు అవుతుంది నెలకి. ఎవరు భరిస్తారు, ఎందుకు భరిస్తారు? ఇంటి యజమాని ఏం చేస్తారు ఇకప్పుడు? వాళ్ళు ఎదురు కూర్చుంటారు భార్యాభర్తలు, వీళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకొచ్చుకుంటావా రోజు పని. అదే ఈ 4 అవసరాలు చూస్తే నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఏం పని చేయక్కర్లేదు. మరి ఇవి కనుక క్లియర్ చేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఏంటంటే సమాజంలో సాధారణ కొంతమంది ఉంటారు, లైక్ మా పిల్లలు చదువుకి ఇబ్బంది అవుతుంది అంటే ఎంత ఖర్చు అవుతుంది ఫీజు, నేను ఇస్తాను, స్పాన్సర్ చేస్తాను. మీరు ఫేస్బుక్లు వీటిలో కూడా కనబడుతుంటారు. ఇప్పుడు నాకు అంటే చెప్పుకోకూడదు కానీ ఇదివరకటి రోజుల్లో ఈ కొన్ని ఈ స్వచ్ఛంద దాన్ని ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అనాథాశ్రమాలు ఉంటాయి కదా, వాటిట్లో ఆడపిల్లలు చదువుకోవడానికి లా చదువుతున్నారు ఇంత అవుతుంది, ఏడాదికి 18,000 అవుతుంది, 20,000 అవుతుంది, లేకపోతే బీటెక్ చదువుతున్నారు ఎంత అవుతుంది అంటే, నేను ఏడాదికి ఒకసారి, నాకు అప్పుడు జెమినీలో ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేది తెలుసు కదా మీకు, 2 సార్లు వస్తుంది 6 నెలలకు ఒకసారి. అట్లాగా బోనస్ వచ్చినప్పుడల్లా ఒకళ్ళకి స్పాన్సర్ చేసేవాడిని నేను. అట్లా ఓ 15,000 20,000 రూపాయలు అట్లాగా వాళ్ళకి ఆ ఫీజుకి, ఒకసారి ఫీజులకి అయితే ఓసారి పుస్తకాలకి ఇవ్వడము ఇట్లాగా. అంటే ఒక్కోసారి ఏమంటారంటే మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారండి, పుస్తకాలు నోట్బుక్స్ కావాలి, ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే, సరే తీసుకోండి అమ్మా 20,000 రూపాయలు పెట్టి అందరికి బుక్స్ కొనేయండి, లేదా భోజనానికి ఒక రోజు స్పాన్సర్షిప్